మాస్టర్ గారి పుట్టినరోజు కాబట్టి చిన్నది యూత్ చేస్తున్నాం. దయచేసి అందరూ అభిప్రాయపడితే చిన్నది యూత్ ఏం చేస్తున్నా? చిన్నది యూత్ ఏం చేస్తున్నా? చిన్నది యూత్ ఏం చేస్తున్నారు? వస్తే చూపిస్తా. దగ్గరికి రావాలా? అందరున్నా? అందరా ఎగ్జాక్ట్గా మాస్టర్ హ్యాపీ బర్త్డే. అందరూ చెప్పండి. సరిపోనా అక్కడ ఎప్పుడు సంతోషం ఉంటారని అడుగుతాను. చెప్పండి. ఏది చెప్పమ్మా? యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి విశ్వస్యతను 10 కంతుల స్వరములతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట
ఎన్నో ఒడిదుడుకులు దిక్కుపల్లాలు ఎన్ని పరిస్థితులని నడిపించారో అందుని బట్టి ఈ రోజు వరకు క్షేమంగా ఆరోగ్యంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు ఆయన మా పాస్టర్ గారు ఎంతమంది ఆత్మకి మరి ఎంతమందికి నాయన ఎన్నో కుటుంబాలకి ఎంతో వ్యక్తులకి రక్షణ పొందారంటే ఆయన ద్వారా మీరు ఈ స్వార్థ ప్రకటన చేశారు అందరి బట్టి మీకు స్తోత్రాలు అంతటి శక్తి మనకి విడుదల చేశారు మా పాస్టర్ గారి ద్వారా మీ స్తోత్రాలు ఆయన ఎంతనో భవిష్యత్ కాలంలో నన్ను మా పాస్టర్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ముఖ్యంగా మా అనుబంధ సంఘాలలో అందరూ కూడా మిమ్మల్ని సంతోషపరచాలి ఆ దేవజనులు కూడా మేము సంతోషపరచడానికి సహాయం చేయాలి ఏ సంఘం నుంచి కానీ ఎటువంటి నైనా ప్రభు నైనా వార్తలు కానీ సంఘటన కానీ మిమ్మల్ని బాధపరచకూడదు మా దేవజనులు బాధపరిచే విధంగా కాకుండా ఎటువంటి సాధారణ మోసంలో మేము పడిపోకుండా ఆయన మా సంఘాన్ని కాపాడినందుకు ప్రార్థిస్తున్నాం మా దేవజనులకి ఎక్కువ మండైనా మీ దేవునితో నింపబడాలని ప్రార్థిస్తూ ఏ స్నానం తండ్రి
దాసుని జీవితంలో దేవా ఆయన ఉన్నతమైనటువంటి పిలుపుతో మీరు పిలిచారు. మీ పిలుపుని బట్టి మీ దాసుడు ప్రభా తండ్రి మీ యొక్క పరిచర్యకి దేవా రావడానికి మీరు కృప చూపించారు. దేవా తండ్రి నీకు వందనాలు చెల్లించుకున్నాను. యవ్వన కాలం నుండి దేవా వృద్ధాప్యం వరకు తండ్రి మీరు చేసిన ప్రతి మేలుని బట్టి ఉపకారాలన్నింటిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ వాక్కులో మీరు చెప్పిన రీతిగా నాయన నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగువేది లెబనాను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదరన్నావు. ముసలి తల ముందు సారము కలిగి పచ్చగా ఉందని వాగ్దానం దాసుని పట్ల నెరవేర్చే దేవుడు కనుక వందనాలు చెల్లించుకున్నాను. జీవితకాలం అంటే నా దేవుడిని నేను స్తుతించదని దావీదు చెప్పినట్లుగా నీ దాసుని పక్షిరాజు యవనం వలె తన యవనాన్ని కొత్త దగ్గుతుండినట్లు మేలుతో దేవా తన హృదయాన్ని ఎల్లప్పుడూ నింపుతూ నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మా మధ్యలో ఒక దీపంగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మీ దాసుని ద్వారా మరి ఆయన మరి అనేకమైన ఆత్మల్ని, కుటుంబాలని, సంఘాలని ప్రభా, నాయకులను ప్రభా, శిష్యులను ప్రభా మీరు తయారు చేశారు కనుక వందనాలు. ఎప్పటికీ మా మధ్య దేవా తండ్రి మీ దాసుని మాకు లైవ్ చూపించి నాయన మా ఆ యొక్క లైవ్ ద్వారా తండ్రి అనేక విషయాలు ప్రభా ఇంకను మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా దాసుని మీద ఉన్న దర్శనం, దాసుని మీద ఉన్న పిలుపు, దాసుని మీద ఉన్నటువంటి ఆ యొక్క అభిషేకము తండ్రి ఇంకను నాయన రెట్టింపు చేయమని దేవా ఆయన హృదయంలో ఉన్న దేవా ఆశ ప్రభా తండ్రి నాయన తండ్రి అనేక మంది జనాంగాలు మీ రాజ్యంలోనికి రావాలని, శిష్యులు తయారవ్వాలని దేవా తండ్రి ఆయన వాంఛను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాని వందనాలు అత్యాశక్తి ప్రార్థన సంఘం ద్వారా జరగాలని ఆయన వాంఛను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఆది కాలం నుండి పరిచర్య జరగాలని వాంఛను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి మీరు ఇచ్చిన ప్రేమించే నాయన తండ్రి మరి ప్రేమించే బిడ్డలని సంఘాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదనాని ప్రభా నాయన మరి బిడ్డలైన వారందరూ కూడా మరి ఎంతో ప్రేమతో కన్సర్న్తో నాయన మరి కేక్ తెచ్చి అక్షయించారు. దాన్ని బట్టి మీకు వందనాలు. వారిని వారి కుటుంబాలని దీవించి ఆస్వాదించండి. వారికి మీరు ఇచ్చిన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి ఆనాడు ప్రభా ఏలియా నాయన తండ్రి ఏలియాని ఆయన ఫాలో అయినటువంటి ఎలీషాని ప్రభా తర్వాత కాలంలో ఏ రీతిగా వాడుకున్నారో ప్రభా అలాగని యవన సమాజం అంతా ఈ యొక్క కుమారులందరూ రాబోయే తరాలకి దేవా ఎలీషాల వలె సిద్ధపరచబడాలని మీ సన్నిధిలో వాంఛిస్తున్నాను తండ్రి. రాబోయే తరాల్లో ఆయన తండ్రి ఏలియాను మించిన పరిచర్య ఎలీషా చేసినట్లుగా ఈ కుమారులందరూ కూడా తండ్రి దేవా తండ్రి రాబోయే తరాలకి ఆశీర్వాద కారకులుగా ఉండాలని, ఆశీర్వాద కారకులుగా వాడబడాలని, అనేకమైన జనాంగాలకు ప్రయోజనకరంగా వారు ఉండాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ సంఘం నుంచి దాసుని ద్వారా కట్టబడిన ప్రతి సంఘం నుంచి శిష్యులను మీరు తయారు చేయమని వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన, మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవదాసుని కావలసిన కృపను, ఆరోగ్యాన్ని, అభిషేకాన్ని, వాక్శక్తిని నాయన రెట్టింపు చేసి దాసుని నోటి నుండి ప్రవచన వాక్కులు విడుదల అవడానికి సహాయం చేయండి దేవా. ఆయన జీవితం మీద మీకున్న దర్శనం, మీకున్న పిలుపు కంప్లీట్గా ఫుల్ఫిల్ అయ్యే వరకు తండ్రి ఆయన చెయ్యి విడిచిపెట్టొద్దని ప్రార్థన చేయించాను. ఎప్పుడు ఆయన బట్టి అవ్వకూడదని ప్రార్థిస్తున్నాము.
ఎప్పుడూ వాయిస్ ఆగకూడదని ప్రార్థిస్తున్నాను. ఎప్పుడూ ఆయన మీ సన్నిధిలో ఆనందిస్తూ దేవా తండ్రి మీరు చేసిన కార్యాలను బట్టి నేను మీ సన్నిధిలో ప్రతి దినము అందరూ స్థుతించగలిగే గొప్పనిచ్చి మహిమ పొందమని మీకు వందనాలు చెల్లిస్తూ ఆ రీతిగా మరి మీరు ప్రేమించిన మీ యొక్క సంఘ బిడ్డలందరిని బట్టి ఆయన మమ్మల్ని ప్రేమించిన ప్రేమను బట్టి మరొకసారి మిమ్మల్ని స్థుతిస్తూ మహిమ గంట ప్రభావాలు ఆరోగ్యస్తూ చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరూ మరి మాస్టర్ గారు ప్రేమించి కేక్ తీసుకొచ్చి పోయించినందుకు మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. పేరు పేరున కుమారులు తమ్ముళ్ళు వీళ్ళందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే సిస్టర్స్కి ఆంటీకి కూడా వందనాలు చెల్లిస్తున్నాం.